యేసుక్రీస్తు మన రక్షకుడు, మన ప్రధాన కాపరి, మన కోసం ప్రాణం పెట్టి మరణాన్ని గెలిచి లేచిన తర్వాత పునరుత్థాన క్రీస్తు అపోస్తులకి 40 డేస్ దర్శనాల ద్వారా కనపడ్డాడు. మహిమగల దేహంతో వాళ్ళకి కనపడ్డాడు. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బలపరిచి స్థిరపరిచి వాళ్ళని అనాథలుగా విడిచిపెట్టక ఓదార్చువాన్ని పంపిస్తానని ప్రామిస్ చేస్తూ చివరికి ఒలీవ కొండ దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వారికి అంతిమ సందేశాన్ని ఇస్తూ అధికారాన్ని ఇస్తూ మీరు వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధించండి, నేను లోకాంతం వరకు మీతో ఉంటాను అని వాళ్ళకి చెప్పి అంతిమ సందేశాన్ని ఇచ్చి ఒలీవ కొండ దగ్గర అందరూ చూడగా జేసునాథుడు నింగికి ఎగిశాడు, మన బ్రతుకులు చల్లగా ఉండాలంటూ దీవెనలిచ్చాడు. ఇది మోక్షారోహణ.